నువ్వు చేసేదేంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని. ఎందుకు చెప్తారు నీకు? నువ్వు తీసిమార్కానువా? నువ్వు మామూలు పౌరుడివి. నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. నీ ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? ముందు అది డిక్లేర్ చేయి మాకు. ఏంటి ఈ వ్యవస్థ ఏంది? నువ్వు చేసే కథ ఏంది? మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి. నీ రామాయణమేంద్రా బాబు మాది ఇక్కడ. ఇది ఏంటిది? ఇక్కడ గంట సమయం, ఇట్ ఈజ్ ఎ వాల్యుబుల్ టైం. ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి. గంట సమయం పోయింది మా అసెంబ్లీ. ఏమంటావు? అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి? పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది, సౌమ్యులు, ఎవరినైనా ఆదరిస్తారు. కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు వచ్చి చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్టు వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను.